RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. వర్ధన్నపేటలో కొంతమంది కావాలని పని కట్టుకుని తమకు ముడుపులు ముట్టలేదని అక్కసుతో లేనిపోని అభూత కల్పనలతో ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ నరుకుడు వెంకటయ్య, నియోజకవర్గ ఎస్సీ విభాగం నాయకులు ఐతా ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ఉన్న గుబ్బేడి తండా గిరిజనులకు సరైన రోడ్డు లేక చిన్నపాటి వర్షానికే చెత్తడిగా మారి బురదమయం కావడంతో ఇక్కడి గిరిజన గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యవసాయ కూలీలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. తండావాసులు సంతోషపడుతున్న సమయంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ప్రశంసించాల్సింది పోయి కొంతమంది పని కట్టుకుని ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, రోడ్డు నిర్మాణానికి అడ్డుపడుతుండటం విచారకరమని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీ విభాగం మండల అధ్యక్షులు మల్లేపాక సమ్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి కొండేటి మధుకర్, మండల అధికార ప్రతినిధి కందిక ఎల్లస్వామి, ఎస్సీ విభాగం పట్న అధ్యక్షులు చెరిపెల్లి బాబు, నాయకులు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పాలనలో చేయలేనటువంటి మాట ఇచ్చి తప్పినా కూడా ఆరోపణలు చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ వర్ధన్నపేట, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం, వర్ధన్నపేట మండల కేంద్రంలోని వర్ధన్నపేట మున్సిపాలిటీ 5వ డివిజను గుబ్బెట్ తండా సీసీ రోడ్డు ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపన మాత్రమే చేయడం జరిగింది. అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం రమేష్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి ఆ తండవాసులు ఎంత మొర పెట్టుకున్నా కూడా ఆయన పట్టించుకోకుండా కనీసం ఒక సీసీ రోడ్డు కూడా చరిత్ర ఉన్నది. కానీ అక్కడ చిన్నపాటి వర్షం చినుకులు పడ్డా కూడా అంబులెన్స్ సౌకర్యము, గర్భిణీ స్త్రీలు ఉన్నా కూడా అదనపు డాక్టర్ తీసుకుపోయిన సందర్భము, కొందరైతే నడుపుకుంటూ పోతారో కూడా చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, బాంబు కాటుకు గురై. అలాంటి సందర్భంలో ఆ గుబ్బెడి తండకు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారు ఎలక్షన్ల సందర్భంలో తండ పోతే ఆ తండ గుబ్బెడి తండ వాసులు మాకు ఏదొద్దు, మాకు రోడే కావాలి, మా అవస్థలు ఇస్తున్నాయని చెప్తే వాటిని వాస్తవాలు పరిశీలించి వాళ్ళకి అక్కడ గుబ్బెడి తండ వాసులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు హామీ ఇవ్వడం జరిగింది. సందర్భాలే కాబట్టి ఆ రోజు ఇచ్చిన ఎన్నికల ప్రచారానికి పోయిన సందర్భంలో ఆ రోజు ఇచ్చిన హామీ మేరకే నేడు ఆ తండవాసులకు హామీ ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకోవడం కోసము నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన మాత్రమే చేయడం జరిగింది. దానికి ఆ రోజు శంకుస్థాపన రోజు వర్షం పడుతున్న సందర్భంలో ఒక మొరం తీసుకొచ్చి అక్కడ ఉన్న బురదలకు సదరు చేయడం జరిగింది. దానికి పనిగట్టుకొని ఇక్కడ నాణ్యత లోపం అని మట్టి తరలించడని పనే మొదలు పెట్టలేదు. నాణ్యత లోపం అనడు సమంజసం కాదని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఒక్కడే కోరుతూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తుంది, చేసి తీరుతుంది. రమేష్ 10 సంవత్సరాలు ఏకైక లక్ష్యం తన బినామీ పేర్లతో కాంట్రాక్టర్ పనులు చేసుకుని విమర్శించే సందర్భం ఉన్నది మన మండలంలో. కానీ మా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవడం, శంకుస్థాపన చేసినంత మాత్రాన అవినీతికి పాల్పడతానని, మట్టి తరలించకపోతున్నానని, ఈ అవాకులు చెవాకులు చేయడము, ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చేస్తూ ఉన్నాం. రమేష్ దగ్గర ఏమైనా లబ్ధి పొందింది కాబట్టి ఏమైనా లబ్ధి పొందిందా, ఏమైనా చేతులు మారినాయా, అందుకనే ఆయన మీద ఆరోపణలు చేయలేకపోయినా. కేఆర్ నారాయణ దగ్గర అలాంటిదేమి ఎమ్మెల్యే గారికి పేదలకు పనులు చేయడం ఒక లక్ష్యంగా భావిస్తూ పనుల కోసమే ఇప్పుడు మొదటి విడుదలనే అక్కడ వాళ్ళ తండవాసులకు మాట ప్రకారం రోడ్డు ఓపెన్ చేసిన సందర్భంలో ఇలాంటి ఆరోపణలు చేయడము సరైన పద్ధతి కాదనిగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం పక్షాన మేము వర్ధన్నపేట మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.